గౌరీ పాప వైజాగ్ వెళ్ళిపోరాది. తీపంటే తెగ ఇష్టం దానికి. బెల్లపండ్లంటే పాపం ప్యాను. గౌరి ముద్దల్లా తినిపిస్తుంటే ఉండకుండా తినేసేది. ఇప్పుడు అక్కడ ఏది తింటుందో ఏమో. ఏంటా గావుకెక్క, ఏమైందే? కారమమ్మ గారు, గొంతు మండిపోతోంది. అయితే నీళ్ళు తాగు, ఉన్నాయిగా అక్కడ. పిచ్చి పిచ్చి కేకలు ఇదిను, హడలి చచ్చాను. అయ్యయ్యో, నా ఆత్రేయ గారి పాటలు. ఏమయ్యో, కార్ డ్రైవరు బుద్ధుండక్కర్లా? కార్ తోలితే సరిపోదు, చూసుకొని తోలాలి. ఏయ్ జ్యోతి, నువ్వా? హాయ్ శారద గారు, మీరా? ఒక్క క్షణం క్యాసెట్ తెచ్చుకుంటాను. బుజ్జిముండకేం కాలే, పాడవలేదు. అవును శారద గారు, మీరేంటి ఈ వైజాగ్ లో? నేనెప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాను గాని, రా అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. నీ సంగతి చెప్పు, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? మేము ఇక్కడికి వచ్చి అప్పుడే 2 years అయింది. మా మావగారు మా ఆస్తిపాస్తులన్నీ పోయిన తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం. నరసింహం ఉద్యోగం చేస్తున్నాడా? ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏమీ చెయ్యట్లేదు. మొన్నటిదాకా అవ్వమ్మి ఇవ్వమ్మి బతికాం. ఇప్పుడేమో అప్పులు చేసుకుంటూ ఎంచక్క బతుకుతున్నాం. అన్నట్టు శారద గారు, భాస్కర్ గారు పోయాక ఇదే కదా మిమ్మల్ని చూడటం. ఎలా ఉన్నారో ఏమో పాపం. నుదుటున బొట్టు, చేతికి గాజులు, మెళ్ళో మంగళసూత్రం, కాళ్ళకి మెట్టెలు. అంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? నిజం చెప్పండి, భాస్కర్ గారు పోయాక మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కదూ? అవును. ఎవరిని? కృష్ణేశ్వరరావు అని పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవునా? శారద గారు, ఎంతమంది పిల్లలు? 3, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. అవును, అన్నట్టు భాస్కర్ గారికి ఓ పాపో బాబో ఉండాలి కదా, ఆ బిడ్డనేం చేశారు? అది ఆ సంగతి తర్వాత చెప్తాను గాని, ఇప్పుడు నీకు చెప్పిన ఈ సంగతులేవి మా వారు కృష్ణేశ్వరరావుకి తెలీదు. ఆయనకు పొరపాటున కూడా ఇవేవీ తెలియకూడదు. ఎవరికి నువ్వు చెప్పకే. చచా, నేనెందుకు చెప్తాను? ఒట్టు అమ్మ తోడు అస్సలు చెప్పను గాని. ఇక్కడ మీరెక్కడుంటున్నారు? నేతాజీ నగర్లో ఉంటున్నాం. మీరెక్కడుంటున్నారు? కృష్ణానగర్లో ఉంటున్నాం. రా, డ్రాప్ చేస్తాను. ముందు డ్రింక్ తీసుకో. సిగరెట్టే కాదు గురు, బట్టలు, దుప్పట్లు, ఆఖరికి టూత్ బ్రష్లు కూడా అంతా ఇంపోర్టెడ్ సరుకే. మొత్తం ఇంపోర్టెడ్ సరుకే వాడేవాడిని. రోజులు మారిపోయాయి గురు. డాడీ పోయారు, దెబ్బైపోయాను. ఏ సిడ్నీలోనూ న్యూయార్క్లోనూ సెటిల్ అవ్వాల్సిన వాడిని. కర్మ గురు, కర్మ. ఇక్కడ ఈ వైజాగ్లో సెటిల్ అయ్యాను. లేదు గురు, మన చేతుల్లో ఏమీ లేదు. అంతా వాడాడిస్తాడు, మనం ఆడాలి. అంతే బాస్, కరెక్ట్గా చెప్పావు. అప్పట్లో మా హౌస్ ఎలాగుండేదో తెలుసా? మైసూర్ మహారాజా ప్యాలెస్ లాగుండేది. ప్రతి చిన్న పనికి ఒక నౌకరు ఉండేది. మాత్రం నేను మా డాడీనే. నౌకర్లేమో అబౌట్ 200 మెంబర్స్ ఉండేవాళ్ళు. చా ఒట్టు గురు, మీ మీద ఒట్టు. కాఫీ అని అరిస్తే చాలు, కాఫీ చేయడానికి ఒక నౌకరు, తీసుకురావడానికి ఒక నౌకరు, తాగించడానికి ఒక నౌకరు,
ఖాళీ కప్పు తీసుకెళ్ళడానికి ఒక నౌకరు, నాప్కిన్తో నా లిప్స్ అద్దడానికి ఒక నౌకరు. మొత్తం ఎంతమంది అయ్యారు? 5 అనుకుంటాను. కాదా? కాఫీకి 5 మంది ఉంటే మరి మార్నింగ్ టిఫిన్కి, తర్వాత లంచ్కి, ఆ పైన డిన్నర్కి ఎంతమంది ఉంటారో నువ్వే లెక్క పెట్టుకో, నీకే తెలుస్తుంది. నిజమే గురు. సింహం సింహం ఇంకో సంగతి గురు, నేను వాడిన పెర్ఫ్యూమ్స్ ఈ ప్రపంచంలో ఇంకెవరూ వాడుండరు. అసలు నమ్మవు గురు. సింహం ఏంటి? సింహం 1 మినిట్ గురు, ఇప్పుడే వస్తాను. ఏ ఏంటి నీ గోలా? గోలకాద్ సింహం. శారద లేదు, మన శారద. ఎవరు? మన చక్రధర్ గారు అమ్మాయి శారద లేదు, నీ క్లాస్మేట్ శారద. క్లాస్మేట్ శారద. థ్యాంక్ యూ. పారేయమన్నావు అంతేనా? పారేయడం కాదు, పగలగొడతాను చూడు. శారద. ఆ శారదే. ఆవిడ నాకు ఇందాక కనిపించింది. ఎక్కడా? ఇక్కడే. నేను ఆత్రేయ గారి పాటల క్యాసెట్ కొనుక్కొని వస్తూ ఉంటే దారిలో కనిపించింది. ఏమంది? ఏమంటుంది? పాపం భాస్కర్ పోయాక ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకుందట. అవునా? అవును సింహం. అప్పట్లో పాపో బాబో ఉండాలి కదా, వాళ్ళేవయ్యారు అని అడిగాను. వాళ్ళ సంగతులేమీ చెప్పలేదు కానీ ఇప్పుడు శారదన్ పెళ్లి చేసుకున్న ఆయనకు మాత్రం ఈ వివరాలేవీ తెలీదంది. పైగా ఆవిడకిప్పుడు 3 పిల్లలంది. సింహం ఏంటి సింహం, ఏంటి అలా చూస్తున్నావు? ఫ్యూచర్ని చూస్తున్నాను. శారద వివరాలన్నీ నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు చిన్న ఆలోచన తట్టింది. ఈ ఆలోచనని అమల్లో పెడితే లెక్క ప్రకారం ఫ్యూచర్ అంతా దిల్కా రాజాలా గడిచిపోతుంది. ఇక మీదట మనకి ఏ దరిద్రాలు ఉండవు జ్యోతి. ఇక నుంచి నువ్వు క్యాసెట్ మీద క్యాసెట్, ఆత్రేయ గారి క్యాసెట్లన్నీ కొనుక్కుంటూ ఉండడమే. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను, భలే ఐడియా. సింహం నువ్వు నా మొహమే చూసావు. కరెక్ట్, నీ మొహమే చూసా. వెళ్ళి పని చూసుకో. అలాగే. అబ్బా ఏంటి గురు ఎంతసేపు? సారీ గురు. వస్తున్నాయి గురు, మనకి మంచి రోజులు వస్తున్నాయి. కమన్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చూసింది చూసినట్టుగానే మర్చిపో. నోరు విప్పినట్టు తెలిసిందంటే నిలువున చీరేస్తా. అలాగా? అయితే నువ్వు మా శారద కాలేజ్ మేట్స్ అన్నమాట. అవునంటీ. ఓ పక్క నాన్నగారు పోవటంతోనూ, ఇంకో పక్క చేసిన వ్యాపారాల్లో నష్టం రావడంతోనూ ఇలా కష్టాలు పాలవుతున్నాం గానీ లేకపోతేనా ఏ ఆస్ట్రేలియాలోనో ఇంగ్లాండ్లోనో సెటిల్ అవ్వాల్సిన వాడిని. కష్టాలు కలకాలం ఉండవులే సింహం, నీకు మంచి రోజులు వస్తాయి. పెద్దవారు, మీ మాట పొర్లు పోకూడదంటీ. రామ్మా శారద, నీకోసమే చూస్తున్నాం. సింహం నీతో ఏదో మాట్లాడాలని వచ్చాడు. నాతోనా? అంటే అదే
అప్పటికింకా ఆంటీ పెద్దగా పరిచయం కాలేదు. ఇప్పుడు ఆ సంగతి నీతో మాట్లాడినా ఆంటీతో మాట్లాడినా ఒకటే. ఏంటి ఇంతకీ? ఇంకేం లేదు శారదా, జ్యోతి నిన్ను కలిసినప్పుడు అన్నీ నీకు వివరంగా చెప్పే ఉంటుంది. చాలా కష్టాల్లో ఉన్నావు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క 10,000 అప్పుగా ఇస్తే వితిన్ 10 days మళ్ళీ తెచ్చిచ్చేస్తాను. ఇలా అడుగుతున్నాను ఇంకోలా అనుకోకు. ఆంటీ మీరు కూడా. బాలే వాడివయ్యా, ఇందులో అనుకునేదేముంది? ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఇంకెందుకు? 10,000దేముంది? ఈ ముక్క ముందే చెప్పాల్సింది, నేనే ఇచ్చేదాన్ని. ఏదో ఆంటీ మీ అభిమానం. వెళ్ళు శారదా, వెళ్ళి 10,000 తెచ్చివు. సరే అత్తయ్య. శారదా, ఏంటి? అప్పిస్తున్నావంటే అన్నం పెట్టినట్టే. అలాగే ముందు ప్రసాదం కూడా పెట్టు. అప్పడిగాడు బాగానే ఉంది, దీన్ని అలవాటు చేసుకోడు కదా. సరే చూద్దాం. ఇదిగో 10,000 తీసుకో. థ్యాంక్స్ శారదా. మీకు కూడా థ్యాంక్స్ ఆంటీ. బాలే వాడివయ్యా, ఇదో పెద్ద సాయమా చెప్పు? అలా అనకండి. మీకు ఇది చిన్న సాయమే కావచ్చు, కానీ నాకు ఇది చాలా పెద్ద సాయం కింద లెక్క. వస్తానంటీ. మంచిదయ్యా. వెళ్ళొస్తాను శారదా. ఉమ్, వితిన్ 10 days మళ్ళీ వస్తాను. సరే. ఉంటానంటీ. హ్మ్. చెల్లాని నాకోసారి ఇవ్వు, నేను ఆడిస్తాను. వద్దు ఆదర్శ్ బాబు, ఏడుస్తుంది. నీ దగ్గర నవ్వి నా దగ్గర అడుస్తుందా? ఆడించడం మాకోవచ్చు, ఇలా ఇవ్వు. వద్దని చెప్తుంటే వినిపించుకోరేంటి బాబు? సమీరా ఇచ్చిందంటే ఊరుకోపెట్టడం చాలా కష్టం. ఏంటి రెచ్చిపోతున్నావు? ముందు సమీరాని ఇస్తావా ఇవా? ఇవ్వను బాబు, మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకు ఇవ్వవే? మా చెల్లిని మాకు ఇవ్వడానికి నీ పెత్తనమంటే? నిన్నిలా కాదు, నిన్ను నిన్ను వద్దు బాబు, వద్దు బాబు, కొట్టకండి బాబు, కొట్టకండి బాబు. ఆదర్శ్ బాబు, కొట్టకండి బాబు, కొట్టకండి బాబు. ఆదర్శ్ బాబు, కొట్టకండి బాబు, కొట్టకండి బాబు. ఆదర్శ్ బాబు, వద్దు బాబు, వద్దు బాబు, కొట్టకండి బాబు. ఆదర్శ్ బాబు, కొట్టకండి బాబు. ఆదర్శ్ బాబు, కొట్టకండి బాబు, కొట్టకండి బాబు. ఏం చేస్తున్నావురా నువ్వు? ఏం చేస్తున్నావు? పుట్టిందా నీకు? అది కాదు మమ్మీ. ఏది కాదురా? అది గొడ్డ అనుకుంటున్నావా, మనిషి అనుకుంటున్నావా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా కొడుతున్నావు అంటే నిన్నేమనుకోవాలరా? ఏమనుకోవాలి? నిన్ను కొడతావా? చెప్పు. ఏమైంది? కొడతావా? చెప్పరా? ఎందుకు వాడాలా కొడతావా? శారదా, నీకే చెప్పాను, నీకేమైనా పిచ్చెక్కిందా? ఏమిటా కొట్టడం? వాడేం చేశాడో మీకు తెలుసా? ఏం చేశాడే? గొడ్డను బాదినట్టుగా గోరెని బాదాడు. అయితే ఏంటట? దాన్ని కొడితే నీకేంటి? ఏదో కన్న కూతుర్ని సవితి కొడుకు కొట్టినట్టుగా బాగా చెప్పొచ్చావు. బాగుంది బాగుంది, నువ్వు నీ వ్యవహారం. పనిపిల్ల మీద వీడు చేయి చేసుకున్నట్ట, వీడి మీదేమో తల్లి చేయి చేసుకుందట. కన్న కొడుకు ఎక్కువ, పనిపిల్ల ఎక్కువే నీకు? తారతమ్యాలు లేకుండా ప్రవర్తిస్తూ తగుదనమ్మా అంటూ నాకు చెప్పొచ్చావా? చాలు చాలు. అయినా వీడు నేను ఎందుకు కొట్టాడే? ఎందుకు కొట్టాడు? సమీరా నాడిస్తాను ఇవ్వమన్నాడు అమ్మగారు. ఇవ్వనన్నాను. దాంతో ఇవ్వనడానికి నువ్వెవరే? సమీరా నీ చెల్లెలా వాడి చెల్లెలా? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందని హద్దు పద్దు లేకుండా ప్రవర్తిస్తున్నావు. నువ్వు పనిపిల్లవి, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. ఎక్కువ తక్కువగా ప్రవర్తించావో తీసి పారేస్తాను, జాగ్రత్త. ఇవ్వు, పిల్లనివ్వు. రారా, చెల్లై నేను నీకు ఇస్తాందా? అసలు ఏమైందంటే అమ్మగారు, నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. చిచి.
హలో ఓలో సార తల్లి నాను రంగమ్మను మాట్లాడుతున్నాను. రంగమ్మా, తల్లి మా గౌరు పాప ఎలాగుంది తల్లి? బాగానే ఉంది రంగమ్మా. ఓ పాలు పిలువు తల్లి. పాపతో మాట్లాడి చాలా రోజులు అయినట్టుంది. తప్పకుండా రంగమ్మా. గౌరీ, గౌరీ, ఏంటి గౌరీ పాప వచ్చినదా? ఇంక రానేదు ఉండలాగా. గౌరీ వస్తే నేను మాట్లాడతానని చెప్పు. అలాగే ముందు రాని. గౌరీ, గౌరీ. ఏంటమ్మ గారు? ఊరి నుంచి మీ అమ్మమ్మ రంగమ్మ మాట్లాడుతోంది. ఆయ్ అమ్మమ్మ, గౌరు పాప ఎలా ఉన్నావమ్మమ్మ? తాతయ్య ఎలా ఉన్నాడు? మేమందరం బాగున్నాం గాని నువ్వు ఎలాగున్నావు తల్లి? బాగానే ఉన్నానమ్మమ్మ. అమ్మగారు నన్ను బాగానే చూసుకుంటున్నారు. చూసుకుంటారు, ఎందుకు చూసుకోరు? నువ్వేమన్నా ఆ తల్లికి దూరం ఏంటి? దగ్గరలోనే ఉన్నావు కదా. నాను మాట్లాడతానే. మాట్లాడతానే చచ్చిపోను పాపా. నాన్న తల్లి, తాతయ్యని మాట్లాడుతున్నాను. బాగున్నావా తాతయ్య? బాగున్నానమ్మా. అన్నట్టు అసలు సంగతి ఇవాళ నీ పుట్టినరోజు, అందుకని హ్యాపీ బర్త్డే టు యూ. తాతయ్య, అవును తల్లి, ఈ సంగతి చెప్పడానికే మన శివనేడు ఆడు వాళ్ళ సేటుని అడిగి సెల్ ఫోన్ తెచ్చినాడు. అందునుంచే మాట్లాడుతున్నావు. అవునా? అక్కడ శివ ఉన్నాడా తాతయ్య? ఉన్నాడమ్మా. తీసుకో, గౌరీ పాప మాట్లాడుతుంట. హ్యాపీ బర్త్డే గౌరీ. ఎలా ఉన్నావు గౌరీ? బాగున్నాను శివ. నేను చూడాలనుంది గౌరీ. వైజాగ్ వచ్చేనా? పాప నాకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు. ఇలాగిచ్చి తల్లి గౌరీ పాప హ్యాపీ బర్త్డేలు. అమ్మమ్మ, ఏంటి గౌరీ, వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు నా పుట్టినరోజు అమ్మగారు. ఆ సంగతే అంతా చెప్తున్నారు.